అట్లా ఏం లేదు, అందరు రావచ్చు. నాని సినిమా చూడకుండా ఉంటారు ఎవరన్నా? చంపేసిండు మొత్తం. స్క్విడ్ గేమ్ కన్నా తోపు ఉన్నది అసలు. నెట్ఫ్లిక్స్ లో స్క్విడ్ గేమ్ చూసినా చూడు, పోయి చూడు, దానికన్నా డబుల్ 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 ఉన్నది. నరికిండు మొత్తం ఒక్కొక్కరిని. మ్యూజిక్ అయితే ఘోరం అసలు, చెప్పలేను నేను. హీరోయిన్ క్యారెక్టర్ కూడా మెయిన్ రోల్ ఉన్నది, హీరోతో పాటు ఉన్నది. క్లైమాక్స్ అయితే అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరబ్బా, చచ్చిపోతారు అసలు. ఆ క్లైమాక్స్ చూసి అయితే చైర్లకి లేచి కూర్చొని చూసి ఇట్లా పెట్టుకోండి నేను, అంత బాగున్నది. ఇచ్చారు, అదే క్లైమాక్స్ ట్విస్ట్ కదా. పోయి చూడండి సినిమా, మీరు కూడా అందరు పోయి చూడండి. యానిమల్ అయితే మనకి లాస్ట్ ఒక 5 minutes ఉంటుంది, ఇక్కడ మాత్రం లాస్ట్ 30 minutes ఉంటుంది. అంత లెవెల్లో అసలు మొత్తం బ్లడ్ అసలు నింపేసారు స్క్రీన్ ని. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది హీరో క్యారెక్టరైజేషన్ గురించి. తన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం 1 man show అయితే చేశాడు. అండ్ హీరో యాక్టింగ్ వరకు చాలా బాగుంది. కానీ మనం ఏదైతే హిట్ 1 హిట్ 2ని ఒక మంచి థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఏదైతే ఆడియన్స్ కి ఒక మంచి ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవర్ ఉంటుందని చెప్పారు. సో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. ఆ సర్వైవర్ తెలియదు వల్ల ఫ్లాట్ అనిపించింది. ఓన్లీ యాక్షన్ బ్లాక్స్ ఒకటి బాగున్నాయి తప్ప సెకండ్ హాఫ్ లో అంత స్టోరీ ఏం లేదు. తీసుకెళ్తారు. ఇక నెక్స్ట్ మనకి ఆల్రెడీ రివీల్ అయిపోయింది, కార్తీక్ గారు అయితే రాబోతున్నారు. ఇందులో నాన్నగారి గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ అని అయితే మాట్లాడవచ్చు. ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుంది భయ, అసలు మామూలుగా ఉండదు. మళ్ళీ అందులో మెయిన్ ఏంటంటే క్లైమాక్స్ మాత్రం హైలైట్ ఉంటుంది. ఇంకొకటి ఫైటింగ్ సీన్స్ అయితే ఇంకా చెప్పలేము. ఒక్కొక్కరిని కొడతా ఉంటే మన పుష్ప 2లో ఏది రప్ప సీన్ ఏదైతే ఉందో అంతకు మించి ఇందులో మనకు అనిపించింది. ఒక్కొక్కరిని కొడుతుంటే అసలు మామూలు గూస్ బంప్స్ కాదు, నెక్స్ట్ లెవెల్ భయ. మూవీ మాత్రం హైలైట్. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 18+ అంటే ఇవే కొట్టుకోవడము ఇలాంటివి ఉంటాయి కాబట్టి, బట్ పర్లేదు, బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, మంచి ఎంటర్టైన్మెంట్. ఇంకా ఈరోజు May 1st హాలిడే కాబట్టి నాన్నగారికి మంచి కలిసి వచ్చిందని చెప్పాలి. సో మళ్ళీ మూవీ హిట్ కొట్టిందని చెప్పాలి. అందరూ న్యాచురల్ స్టార్ క్లాస్ అనుకున్నారు, కానీ ఈ సినిమాలో వైల్డ్గా ఊరమాస్గా సైకోలతో ఎలా ఉండాలి, సైకో మధ్యలో మనం ఎలా బతకాలి అన్న మోటోని డైరెక్టర్ కైలాష్ కూడా ఒక మంచి ఫాస్ట్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధానంగా 1, 2లో చూపించిన దానికి ఈ 3లో చూపించిన దానికి ఒక మంచి ర్యాపో ఉంది. బట్ మోర్ దెన్ ఒక పోలీస్ ఆఫీసర్ కింద ఒక నెగిటివ్ని సమాజంలో ఎలాగా డిస్మాండిల్ చేశారనేది లీడ్ కూడా ఎండ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. ఫర్గెట్ కేసు 4 కార్తీ ఫస్ట్ హాఫ్ వరకు అనిపిస్తుంది, బట్ ఒక్క మూవీతో 3 movies ఫీలింగ్ వచ్చింది. నేను కంపేర్ చేయను, ఆ సినిమాలా ఉంది ఈ సినిమాలా ఉంది అని కంపేర్ చేయము. బట్ థింగ్ ఈజ్ మనకి ఇట్టు సీక్వెల్తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటే మధ్యలో KGF గుర్తుకొస్తుంది. ఎండింగ్ ఫైట్ సీక్వెన్సెస్ చూస్తే ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేస్తుంటే RRR గుర్తుకొస్తుంది. బట్ ఎండింగ్ బాగుంది. మనకు సినిమాకి మెయిన్ బూస్టప్ ఇచ్చింది మాత్రం క్లైమాక్స్. అడవిశేషి గారు నాని గారు కలిసి ఫైట్ చేసేది చాలా సినిమాకి బూస్ట్ వచ్చింది. ఓవరాల్గా బాగుంది. బట్ దీంట్లో నాని ఒక్కరే కనిపిస్తారు. నేషనల్ స్టార్ నాని పోయి వైల్డ్ స్టార్ నాని అయ్యే ఛాన్స్ ఉంది సినిమాతో. ఫ్యామిలీ ఆడియన్స్ చూడకూడదు అంటే సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 100% వెళ్ళొచ్చండి మూవీకి. బట్ నేను రికమెండ్ చేస్తాను, సినిమా అయితే బాగానే ఉంది. నాకు ఎందుకో KGFతో ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేస్తుండే RRR అయితే 100%గా గుర్తుకొచ్చింది. కంపారిజన్ అని కాదు, ఐ ఫీల్ ఇట్, నేను ఓన్గా ఫీల్ అయ్యాను. బట్ ఓకే, మ్యూజిక్ ఓకే అండి, బాగుంది. రైట్, థ్యాంక్ యూ. ఊరికే ఎవరు కూడా న్యాచురల్ స్టార్లు అయిపోరండి. ఈ సినిమాతో నాని అన్న మంచి యాక్షన్ స్టార్ అయిపోయాడు. నాని అన్న గారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సార్. స్టార్టింగ్ నుంచి కూడా బూతులు ఉంటాయని చాలా మంది నెగిటివ్ అంటున్నారు కదా, ఏమన్నా అట్లా ఉన్నాయా? నేను అవన్నీ చెప్పను, కానీ చిన్నపిల్లలు హార్ట్ పేషెంట్లు చూసి మాత్రం తట్టుకోలేరండి. అంత టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉంది. సో మాస్ ఆడియన్స్ కానీ అందరికి బాగా నచ్చుద్ది. లేడీస్ కొంచెం డైజెస్ట్ చేసుకోలేరు ఆ క్రైమ్ సీన్స్. అదిరిపోయింది. నాని అన్న న్యాచురల్ స్టార్ కాదు, యాక్షన్ స్టార్ ఈ సినిమాతో. అది క్లైమాక్స్లో మాత్రం కార్తీ అన్న వస్తాడు హిట్ 4కి. నెక్స్ట్ సినిమా మన ఢిల్లీ అన్న కార్తీ ఇచ్చారుగా, నెక్స్ట్ 4లో ఆయన ఉంటాడు. సో అడవిశేష్ గారు కూడా చేశారు దీంట్లో. ఆ క్యామియో కూడా బాగా వర్కౌట్ ఉంది, చాలా బాగుంది. అంటే 1, 2, 3 మూవీ కదా, ఎలా అనిపించింది? అంటే వేరియేషన్స్ ఏమైనా తెలుసు? నాకు అసలు అది కంటిన్యూషనే, సేమ్ పోలీస్ స్టేషన్లో జరుగుతాయి సీన్లన్నీ కూడా. ఫస్ట్ హైదరాబాద్లో చూపిస్తారు, తర్వాత వైజాగ్ వెళ్ళుద్ది సెకండ్. ఇది గుజరాత్, డెహ్రాడూన్, ఎక్కడ రొటీన్ ఎవ్వరు కనిపించదు.
నాకు తెలిసి రిపీట్ ఆడియన్స్ వస్తారు ఈ సినిమాకి. నాని అన్న మామూలు స్కెచ్ చేయాలి ఈ సినిమాతో. పుష్ప 2 తర్వాత ఆ రేంజ్లో ఈ సినిమా ఉంది. ఒక్క ఇంచు కూడా మీకు బోర్ కొట్టదు. నాని యాక్షన్ అసలు చెప్పాలా మనం, నాని అసలు చింపేస్తాడు. టాప్ నుంచి డౌన్ వరకు మొత్తం చింపేసాడు. అన్నీ బాగున్నాయండి. నేను ఇంకెక్కువ చెప్తే అన్ని నోట్లో నుంచి స్పాయిలర్స్ వచ్చేస్తాయి నాకు. డైరెక్షన్, యాక్షన్, మిక్కీ జేమేర్ అయితే చింపేసిండు మొత్తం. అసలు బీజిఎంఏ అసలు సూపర్ హైలైట్. ప్రతి ఒక్కళ్ళు చూడాలి. అంటే నాట్ 18 బిలో వాళ్ళు ఎవరొద్దు, బట్ 18 అబోవ్ వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తాం. స్పాయిలర్లు చెప్పానండి నేను. ఏంటండి బ్లడ్ బాత్ అంటే మనకు చాలా ఎక్కువ ఉంది, బట్ మరి మార్కో అంత కాదు, కానీ బాగుంది మూవీ. నేనైతే 100 ఇస్తా 10కి. మీరు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. సినిమా అలాంటి ఉందా, అలాంటి తక్కువ ఉందా సినిమాలో? కొంచెం ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం వైలెంట్ పార్ట్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం వైలెంట్ పార్టే. చాలా ర్యాంప్ ఉండే మొత్తం. చాలా బాగుంది మూవీ. నాకైతే చాలా ఎక్స్పెక్ట్ చేశారా? మీరు అనుకున్నట్టు ఉందా క్లైమాక్స్? మీరు అనుకున్న రేంజ్ ఉందా? చాలా బాగుంది. లాస్ట్కి క్యామియోస్ కూడా బాగుండే అందరివి. బాగుండే, చాలా బాగుండే మూవీ. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అంటారు బయట, మొత్తం చేయమంటారు. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అంటే నాకైతే అనిపించలేదు. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన మూవీ. కొంచెం అనిపించవచ్చు ల్యాగ్ కొంతమందికి, కానీ అట్లేం లేదు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బీజిఎం చాలా బాగా కొట్టాడు. అసలు మిక్కీ జేమేర్ చాలా బాగా కొట్టాడు. కేజీఎఫ్ హీరోయిన్ సినిమాలో ఉంది కదా, సో నిజంగా తన వర్త్ ఉందా, తన లెంత్ ఉందా? తను కొన్ని సీన్స్ లో చాలా బాగా చేసింది, ఇంకొన్ని సీన్స్ లో. మూవీ ఎలా ఉందన్న? సూపర్ అన్న, నెక్స్ట్ లెవెల్ అది. హిట్ 1 హిట్ 2 కంటే ఇది బాగుందంటారా? 100% దానికన్నా ట్రిపుల్ ఉంది ఇది. సో హైలైట్స్ ఏంటి సినిమాలో అసలు? లాస్ట్ మినిమం సెకండ్ హాఫ్ పార్ట్ వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ పార్ట్లో లాస్ట్ ఒక 40 మినిట్స్ నెక్స్ట్ ఇచ్చి పడింది అంతే. బీజిఎం నెక్స్ట్ లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ బీజిఎం అది. శ్రీనిధి యాక్టింగ్ అని నాని సూపర్. శ్రీనిధి గారి ఒక ఫైట్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్. అది స్క్రీన్ ప్లే అయితే సూపర్ బాగుంది అన్న. యాక్షన్ సీన్స్ అది అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. యాక్షన్ సీన్స్ మెయిన్. నెక్స్ట్ వచ్చేదే యాక్షన్ సీన్స్ కోసం వస్తుంది అంతే. యానిమల్ తర్వాత వచ్చేది ఇదే అనుకోండి అంతే. 4.5. 2 కంటే బెటర్మెంట్గా బాగుంది సినిమా. ఆ రెండింటి మీద కంపేర్ చేసుకుంటే ఇది పెద్ద హిట్. దాని మీద వైల్డ్గా చూపించారు, కానీ బాగుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోతా. శనివారం దసరా మించి ఉంటుందండి. దసరా నాని యాక్షన్ అదిరిపోయిందండి. డ్యూయిట్ సాంగ్లు ఉండవండి సినిమాలో. 4 బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాంటే సాంగ్లు అంతే. స్క్రీన్ ఫైట్స్ సూపర్గా ఉన్నాయి. అసలు ఫైట్స్ క్లైమాక్స్ అదిరిపోయింది. సినిమా చాలా బాగుంది. అట్లేం లేదండి, అందరూ చూడొచ్చు. అలాంటిది రూల్ ఏమీ లేదు. అన్ని సినిమాలు అందరూ చూడొచ్చు. బాగుంది సినిమా, అందరూ థియేటర్. మూవీ హైట్స్ క్లైమాక్స్ ఫైట్ అండి, పోలీస్ ఆఫీసర్ క్యాటప్ కానీ అతను మర్డర్లు చేయడం అన్ని బాగున్నాయి. సినిమా చాలా బాగుంది. సినిమా అది 3 కేసు. అదే క్లైమాక్స్ ఫైట్లో అది 3rd కేసు. దానికి క్వశ్చన్ మార్క్ అండి. బ్లడ్ పొడితే బ్లడ్ రాకే వస్తుందండి. అన్ని చోట్ల బాగుంటుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిక్కీ జేమేర్ గారి మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అండి. చాలా బాగుంది. శైలేష్ గారి డైరెక్షన్. వాల్పోస్ట్ సినిమాలో 4వ హిట్ అండి ఇది. సినిమా బాగుంది. హిట్ 4 ఉంది. నెక్స్ట్ కార్తీక్ చేస్తున్నాడు సూర్యతమ్ముడు. శైలేష్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. ఇదే క్వశ్చన్ మార్క్ అండి. ఓకే అంతేనండి. సినిమా సూపర్. 3.5. ఓకే సూపర్ హిట్.